హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. రవి విడే డైట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ కొంతమందిలో అవుతూ ఉంటుంది. అది ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది, దీన్ని అధిగమించడం ఎలాగా? చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్, రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్న చాలామంది పేషెంట్స్ మీరు గమనించండి. వాళ్ళు పెయిన్స్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి మీకు అని అడిగితే వాళ్ళు సాధారణంగా ఏం చెప్తారంటే, ఏదైనా రోజున డైజెషన్ సరిగ్గా కానప్పుడు, ఏదైనా చికెన్ తిన్నప్పుడు, లేకపోతే కష్టంగా డైజెస్ట్ అయ్యేది ఏదైనా తిన్నప్పుడు, కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ అవుతుంటాయి. ఎందుకు అంటే వాళ్ళు రవి విడే డైట్లో ఉండాల్సిన అవసరం లేదు. మామూలు డైట్లో ఉన్న మామూలు వాళ్ళు కూడా రొమటైడ్ ఆర్థరైటిస్కి ఈవెన్ ఇంగ్లీష్ మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వాళ్ళు కూడా డైజెషన్ సరిగ్గా కానప్పుడు వాళ్ళకి పెయిన్స్ ఎక్కువ అవుతుంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూ వచ్చినప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫుడ్ ఎక్కువసేపు ఉండిపోతుందో అప్పుడు వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. మీకు తెలిసిందే, స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫంగల్ ఓవర్గ్రోత్ వల్లనే ఈ ఆటోఇమ్యూన్ జబ్బులన్నీ వస్తుంటాయి. అండ్ ఎప్పుడైతే స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫుడ్ ఎక్కువసేపు ఉండిపోతుందో ఈ ఫంగస్కి ఫుడ్ బాగా అందుతుంది, ఇన్ఫ్లమేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది, అప్పుడు ఈ పెయిన్స్ వస్తుంటాయి. సో ఎందుకు వస్తున్నాయి పెయిన్స్? ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల. సేమ్ ఇదే రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది. మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే, ఈవెన్ అది టెంపరీగా ఒక రోజు అయినా కూడా, ఆ రోజున మీకు హెయిర్ ఫాల్ ఉండొచ్చు. ఇన్ఫ్లమేషన్ ఎందుకు ఎక్కువ ఉండొచ్చు? రవి విడే డైట్ మీరు కరెక్ట్గా చేస్తున్నప్పటికీ మీ డైజెషన్ సరిగ్గా లేకపోతే మీకు స్టిల్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. నేను అందుకని చెప్తాను, ఎప్పుడైనా సరే డైట్ చేస్తున్నప్పుడు మీరు డైజెషన్ చూసుకోండి. డైజెషన్ సరిగ్గా లేదు అంటే డైట్ పనిచేయదు. అది నా డైటే కాదు కదా, ఏ డైట్ అయినా సరే. ఎప్పుడైనా సరే మీ స్మాల్ ఇంటెస్టైన్స్లో ఫుడ్ ఎక్కువసేపు ఉంది అంటే అది ప్రపంచంలో ఎలాంటి డైట్ అయినా సరే అది మీకు పనిచేయదు. సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ డైజెషన్ సరిగ్గా ఉండడం. సో డైజెషన్ కానీ సరిగ్గా ఉంటే మీకు హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎందుకని? డైజెషన్ సరిగ్గా ఉంటే రవి విడే డైట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఉండదు. కాబట్టి అప్పుడు మీకు హెయిర్ ఫాల్ అయ్యి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సెకండ్, ఇంకొక రీజన్ ఏంటి హెయిర్ ఫాల్ అవడానికి? ఇంకొక రీజన్ ఏంటి అంటే చాలా తక్కువ ఫుడ్ తీసుకోవడం. చాలా తక్కువ. కొంతమంది ఈ డైట్లో టేస్ట్ లేదని చెప్పి చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి డైట్ పనిచేయదు కదా, తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఈ హెయిర్ ఫాల్ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మొదటి చెప్తున్నాను, ఎంత ఎక్కువ వీలుంటే అంత ఎక్కువ తినండి. సన్నం అయిపోద్దు విపరీతంగా. ఇది సన్నపడడానికి చేయాల్సిన డైట్ కాదు. ఇది మెయిన్ మన ఎయిమ్ ఏంటి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుని ఇమ్యూన్ సిస్టమ్ రీసెట్ చేసి ఆటో ఇమ్యూన్ జబ్బులు రివర్స్ చేయడానికి డైట్ ఇది. ఇందులో మీరు సఫిషియెంట్ అమౌంట్లో నాన్ వెజ్, సఫిషియెంట్ అమౌంట్లో వెజ్ తీసుకోవాలి. ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత ఎక్కువ తీసుకోవాలి. అప్పుడే మీకు సరైన న్యూట్రిషన్ అందుతుంది. ఈ న్యూట్రిషన్ అందినప్పుడే మీకు హెయిర్ ఫాల్ ఉండదు. హెయిర్ ఫాల్ అవ్వడానికి మీకు 3 రీజన్స్ ఉంటాయి మామూలుగా ఎవరికైనా సరే. ఒకటి, ఇన్ఫ్లమేషన్ ఉండడం. రెండవది, న్యూట్రిషన్ సరిగ్గా అందకపోవడం. మూడవది, జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే మగవాళ్ళలో బాల్డ్నెస్కి అంటే వాళ్ళకి డిహెచ్డి ఎక్కువగా ఉంటే దానికి ఈజీగా ఎఫెక్ట్ అయ్యి హెయిర్ రాలిపోయే తత్వం జెనెటికల్లీ రావడం వల్ల. సో ఈ 3 రీజన్స్ ఉంటాయి ఇక్కడ. ఈ డైట్లో మీకు ఫస్ట్ 2 రీజన్స్ వల్ల జుట్టు రాలిపోయే ఛాన్స్ ఉంది. ఒకటి ఇన్ఫ్లమేషన్, ఇందువల్ల డైట్లో ఉన్నప్పుడు డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. రెండోది, సరైన న్యూట్రిషన్ అందకపోవడం. అది ఎప్పుడు? మీరు ఫుడ్ తక్కువ తీసుకున్నప్పుడు. సో ఈ 2. మూడోది కూడా ఈ డైట్ చేస్తున్నప్పుడు మీకు అదే టైంలో ఎఫెక్ట్ అవ్వచ్చు. దానికి మనకు సొల్యూషన్స్ వేరే ఉంటాయి. బేసికల్గా ఏంటంటే ఇన్ఫ్లమేషన్ దీన్ని తగ్గించడానికి ఇప్పుడు కేశ పునరుజ్జీవని నేను సప్లిమెంట్ రిలీజ్ చేశాను. అది నా ఓన్ ఇన్వెన్షన్, చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఇన్వెన్షన్ అది. కేశ పునరుజ్జీవని అనేది ఏంటంటే స్పెసిఫికల్లీ స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ఒక టీ అనుకోవచ్చు, మీరు మందు అనుకోవచ్చు. బట్ ఈ కేశ పునరుజ్జీవని స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. బట్ మీకు ఇన్ఫ్లమేషన్ అయ్యే రేటు ఎక్కువ ఉందనుకుందాం. అంటే మీరు డైట్లో ఉన్నారు, కాన్స్టిపేషన్ విపరీతంగా ఉంది, లేకపోతే డైట్ చేయట్లేదు, బట్ జనరల్గా మీకు విపరీతమైన ఇది ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది బాడీలో. ఆ ఇన్ఫ్లమేషన్ని మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తుంది. బట్ ఇన్ఫ్లమేషన్ అయ్యే రేట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఇది మ్యాక్సిమం ట్రై చేసినప్పటికీ ఎంతో కొంత మీకు హెయిర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో
ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ మీకు హెయిర్ రాలిపోతుంటే దాన్ని కేశమనజీవిని చాలా బాగా ఆపుతుంటుంది. దానికి కాంబినేషన్లో ఇంకా మగవాళ్ళలో అయితే మినోగెయిన్ చాలా బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది మినోగెయిన్. అలాగే ఒక్కోసారి స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే కీటోకొనజోల్ షాంపూ కూడా వాడడం కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంటుంది. న్యూట్రిషన్ బేస్డ్ అయితే ఇంకా సింపుల్, మీరు ఫుడ్ బాగా తీసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ ఎంత ఫుడ్ తీసుకుంటున్నా మీకు ఐరన్, జింక్ లాంటివి తక్కువ ఉన్నాయి, మీకు బాడీ అంత అబ్జర్వ్ చేసుకోవట్లేదు అంటే అప్పుడు మీరు బయోటిన్ సప్లిమెంట్, జింక్ సప్లిమెంట్, ఐరన్ సప్లిమెంట్ ఇవి తీసుకుంటే మీ హెయిర్ మళ్ళీ హెల్తీగా రీజనరేట్ అవుతుంది. ఇంకా మూడవది, ఒకవేళ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు ఫినాక్స్ అండ్ దాంతోపాటు కొన్ని యాక్సిలరీ, అంటే ఫినాక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా కొన్ని యాక్సిలరీ మెడికేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీకు డైట్ చేస్తున్నప్పటికీ కూడా హెయిర్ ఫాల్ కాకుండా మీరు జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడుకోవచ్చు. సో అదండి సంగతి. సో ఎవరికైనా సరే డైట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంటే ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మొన్న చెప్పినట్టు దీర్ఘాయుష్ చపాతీ ఈ రోజు డిస్పాచ్ అవుతుంది, చాలా మందికి ఈ రోజు నుంచి వెళ్తుంది. అండ్ కొలాజిన్ రేపు డిస్పాచ్ అవుతుంది. అండ్ అలాగే నేను చెప్పినట్లు తేనె కూడా ఈ వీకెండ్ కల్లా మీకు అందుబాటులోకి వస్తుంది. మార్కెట్లో సేల్కి మీరు ఆర్డర్స్ పెట్టవచ్చు ఈ వీకెండ్ కల్లా. సో అదండి సంగతి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, త్వరలోనే టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అంటే మామూలుగా బయట 5%, 15%, 25% ఎక్స్ట్రాక్ట్స్ని కూడా 95% అని చెప్పి అమ్ముతుంటారు చాలామంది. బట్ పూర్తిగా స్వచ్ఛమైన 95% ఎక్స్ట్రాక్ట్ని రిలీజ్ చేయబోతున్నాం. ఇది రేట్ ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. అండ్ చాలా హై క్వాలిటీ ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ని రివర్స్ చేయడంలో ఇది కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం. మార్కెట్లో చాలా ఫేక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ విషయంలో. ఎందుకంటే 95% ఎక్స్ట్రాక్ట్ అనేది ఆనెస్ట్గా కరెక్ట్గా తీయడం అనేది చాలా మంది చేయట్లేదు. అది ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ అంత ఎక్కువ రేట్కి ఈ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ అమ్మలేదు. కాబట్టి వాళ్ళు పూర్తిగా 95% క్వాలిటీ లేకుండానే 95% క్వాలిటీ అని చెప్పి వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. సో అందువల్ల అలాంటివి ఏమీ లేకుండా పూర్తిగా 95% ప్యూర్ క్వాలిటీ తోటి టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ని రిలీజ్ చేయబోతున్నాం అతి త్వరలో. అదండి సంగతి. ఎనీవే, thank you so much. I will catch you soon. Bye.